మన ఫైనాన్స్ వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రజలకు ముక్కుమ్మడిగా దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కు స్మూత్గా రన్ కావాలంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేమి, వాటర్ ట్యాక్స్ అయితేనేమి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తే కార్పొరేషన్ స్మూత్గా రన్ అవుతుంది. కానీ ఈనాడు కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? కేవలం బడా మొత్తంలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్లకుండా బడుగు బలిగిన వర్గాలు, పేద వర్గాలు, వాళ్లకు చిన్న చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళను పోయి వాళ్ళైతే బెదిరిస్తారన్న ఉద్దేశంతో బెదిరిపోయి డబ్బులు కడతారని వాళ్ళ ఇండ్ల మీదకి పోయేసి దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేయాల్సిన నిబంధనలకు విరుద్ధంగా కేవలం వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, ఏదైతే రావాల్సిన బకాయిలు వసూలు చేసే పద్ధతి ఇది కాదు. ఏదైతే ఫస్ట్ మనం ప్రయారిటీగా టాప్ మోస్ట్ ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలి. దాని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రావాల్సిన పన్నులు రాబట్టుకునే కార్యక్రమం చేయాలి. ఏదో కూలీ నాలి చేసుకుని పనులు చేసుకునే వాళ్ళు ఏదో బకాయిలు ఒక 6 నెలల సంవత్సరం బకాయి ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేది కాదు. ఏదైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళ నుంచి వసూలు చేసే కార్యక్రమం చేయమని చెప్పి గతంలో కూడా మేము ఇదే పాలకవర్గంలో ఉన్నప్పుడు జిఎస్ఐ సర్వే చేసి ఈ పన్నులు పెంచే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పాలకవర్గం మేము తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకించే కార్యక్రమం చేశాం. కానీ అప్పుడు పెండింగ్ పెట్టి దాని తర్వాత ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా దాదాపుగా 23 కోట్ల రూపాయల పన్నులు పెంచే కార్యక్రమం ఈరోజు మన కడప నగరపాలక సంస్థలో జరిగిందని చెప్పేసి మీ దృష్టికి తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ మెడ్జిడ్ పంచాయతీలు ఉన్నాయో వాళ్ళు దాదాపుగా 2004లో మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళని చేర్పించడం జరిగింది. ఏవైతే చెమ్మయ్యపేట, అక్కాయపల్ల, చిన్న చౌకు ఈ పంచాయతీలన్నీ కూడా అక్కడ గతంలో ఇండ్లు కట్టుకునేటప్పుడు ఎవరు ప్లాన్ అప్రూవల్ తీసుకునే పరిస్థితి ఉండిండదు. కేవలం ఆ పంచాయతీ వాళ్ళ కార్యదర్శికి తెలియజేసి ఇండ్లు కట్టుకునే కార్యక్రమం చేస్తారు. కానీ ఇప్పుడు జిఎస్ఐ సర్వేలో ఏదైతే సెంటున్నర 2 సెంటులో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు పైన ఏదైనా ఒక బెడ్రూమ్ మాదిరి పోర్షన్ వేసుకుంటే వాళ్ళకు దాదాపుగా ఒక సెంటు ఉండే వాళ్ళకు 30,000, 40,000 దాదాపుగా పన్నులు పాలు పంచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళకి ఆగమ్యగోచరంగా ఉంది. అట్లా పోయి కార్పొరేషన్ అధికారులు అయితే మీ దగ్గర ప్లాన్ అప్రూవల్ ఉంటే తీసుకొని రండి, దాన్ని మేము ఏదైనా వెరిఫై చేస్తామంటారు. వాళ్ళ దగ్గర ప్లాన్ అప్రూవల్ ఉండదు. పోనీ పెంచిన ఆ ఒక్క పోర్షన్కి వాళ్ళు పెనాల్టీ వేసినారంటే అలా కాదు, మొత్తం బిల్డింగ్కు 100% పెనాల్టీ వేసి వాళ్ళను ఒక సెంటు ఉండే వాళ్ళకు 35,000, 40,000, 50,000, కొంతమందికి అయితే ₹1,00,000 కూడా పన్నులు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో మేము పాలకవర్గంలో ఉన్నప్పుడు చెప్పాము, మొన్న నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా అదే చెప్పాము. హ్యుమానిటీ గ్రౌండ్గా మీరు ఫిజికల్గా వెరిఫై చేసి ఆ ప్రజలకి, పేద ప్రజలకి ఏవైతే మనము ఆ రూల్స్కి వ్యతిరేకంగా అబ్నార్మల్గా పనులు వేసామో వాటిని మీరు ఫిజికల్ ఎంక్వైరీ చేసి తగ్గించే కార్యక్రమం చేయండి అని చెప్పేసి మేము చెప్తాం. చెప్పి మొన్న నేను మేయర్గా ఉన్నప్పుడు దాదాపుగా 47 ఆర్పీ పిటిషన్లు పెట్టిస్తే అధికారులు చెప్పేది ఒకే ఒక సమాధానం, మాకు ఆన్లైన్లో ఆ పోర్టల్లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు, మాకు ఎంతసేపు ఉన్నా ప్లాన్ అప్రూవల్ ఉంటే ప్లాన్ సబ్మిట్ చేస్తేనే తగ్గుతుంది, లేకపోతే లేదు అనే కార్యక్రమం తెలియజేస్తున్నారు. కనీసం మనం అధికారులు కూడా చెప్తున్నాం, మనం ఫిజికల్గా వెరిఫై చేసినప్పుడు ఆ ఇండ్లు ఎప్పుడు కట్టారో, ఆ ఇండ్లు ఎంత ఎక్స్టెంట్లో ఉంది, దాన్ని పరిశీలించి కనీసం ప్రభుత్వానికి కూడా రాయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. 35,000, 40,000 మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళము ఏ విధంగా కడతాము అనే ఉద్దేశంతో వాళ్ళు మొండిగా వేసుకొని కూర్చునే కార్యక్రమం ఉంది. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే అధికారులు ఖచ్చితంగా దీని మీద ఒక సుష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏవైతే ఈ విధంగా అసంబద్ధంగా పన్నులు పెంచారో వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పత్రికా మూలకంగా వాళ్ళందరికీ కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఎవరికైతే అబ్నార్మల్గా పన్నులు పెంచారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా పాత పన్నులు, కొత్త పన్ను
మన ఏదైతే ఆధార్ కార్డులు మీరు తీసుకొచ్చి జిల్లా పార్టీ ఆఫీస్లో కానీ లేదా నగర పార్టీ ఆఫీస్లో కానీ మీరు ఈ వారం లోపల చెల్లిస్తే తీసుకొచ్చి ఇస్తే వాళ్ళందరి తరపున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి వాళ్లకు పన్నులు తగ్గించే విధంగా మేము వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అంతే అప్పటి వరకు అధికారులు ఈ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని తగ్గించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైతే మీరు గతంలో చూసాం, మనం ఇప్పుడే మన పాత 150 మంది అసెస్మెంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటే కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 113 కోట్ల రూపాయలు 11,30,70,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. 111 కోట్ల రూపాయలు అంటే ఎవరైతే పెద్దలు ఉన్నారో ముందు వీళ్ళ దగ్గర మీరు టార్గెట్ చేయండి, వీళ్ళ విసిట్ చేసే కార్యక్రమం చేయండి. అనవసరంగా ప్రజలకు ఈ విధంగా నోటీసులు మన కుళాయి కట్ చేసేదే కాకుండా డిస్టెన్స్ వారెంట్ అని చెప్పి ఒకటి వారెంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఉండే 30,000కు 40,000కు వాళ్ళను అంటే మీ ఇంట్లో సామాన్లన్నీ కూడా మేము వేలం వేస్తాం, జప్తు చేస్తాం, కుళాయిని కట్ చేస్తాము. ఆల్రెడీ కొన్ని అయితే కనుక కట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం చేయాల్సిన బాధ్యత ఏంటంటే మొదటిగా ఎవరైతే 150 మంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.